హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి డైరీస్. సో ఇప్పుడు మా ఊరికి ఒంటిమిట్టకైతే వచ్చేసాను. ఇక్కడ ప్రెసెంట్ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదండి. అందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది. ఆల్రెడీ మార్చ్ 26 నుంచే స్టార్ట్ అయిపోయాయి. అయితే ఇవాళ మార్చ్ 30 హనుమంత్ వాహనంపై ఊరేగిస్తారు. బికాస్ హనుమత్ సేవ కాబట్టి. సో మేము టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి ఉండరు. ఒకే శిలపై రాముడు, సీత, లక్ష్మణుడిని చెక్కబడి ఉంటుంది. ఎందుకు ఏంటి అని నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఎవ్రీ ఇయర్ రథోత్సవం కోసం రథంకి పెయింటింగ్ అయితే వేస్తారు. సో ఇప్పుడు కూడా పెయింటింగ్స్ వేశారు, అందుకే బయట పెట్టారనమాట. సో తిరునాళ్ళకి రామాయణం థీమ్ మొత్తం పెట్టారు. అయితే రామాయణంలో ముఖ్యమైన ఘట్టాలను ఇలా బొమ్మల రూపంలో కళ్ళకు కట్టినట్లు భక్తులకు అర్థమయ్యేలా వివరిస్తూ ప్రదర్శించారు. సో ఏమేం పెట్టారో చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ రాజమందిరంలో ఆడుకుంటున్న శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పరవశంతో తిలకిస్తున్న దశరథుడు, కైకేయి, కౌసల్య, సుమిత్ర. నెక్స్ట్ సీతా స్వయంవరమున శ్రీరాముడు శివధనుస్సును విరుచుట. నెక్స్ట్ అయితే శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగము. నెక్స్ట్ వాల్మీకి ఆశ్రమంలో రామాయణ గాథను ఆలపిస్తున్న లవకుశలు. నెక్స్ట్ యుద్ధంలో రావణాసురుని సంహరిస్తున్న శ్రీరామచంద్రుడు. నెక్స్ట్ లంకలో అశోకవనంలో ఉన్న సీత తన చూడామణిని హనుమంతునికి ఇచ్చుట. ఇది నెక్స్ట్ సురస అనే రాక్షసి నోటి నుండి బయటకు వస్తున్న ఆంజనేయుడు. నెక్స్ట్ వాలి, సుగ్రీవులు యుద్ధం చేస్తుండగా చెట్టు చాటు నుండి వాలిని సంహరిస్తున్న శ్రీరామచంద్రుడు. అండ్ సీతాపహరణ సందర్భంలో అడ్డుపడుతున్న పక్షిరాజు జటాయును సంహరిస్తున్న రావణాసురుడు. సో నెక్స్ట్ అయితే బంగారు జింకను శ్రీరామునికి చూపిస్తున్న సీతమ్మ. ఇలా ఎన్నో అద్భుత సన్నివేశాలను చూపించారనమాట. సో అక్కడ చూసేసాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడైతే టెంపుల్ బయటికి అయితే వచ్చేసాము. టెంపుల్ చూడడానికి లైటింగ్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. నెక్స్ట్ స్వామివారిని ఊరేగిస్తున్న టైంలో రాముల వారు, సీతమ్మ వారు, ఆంజనేయ స్వామిని అలాగే లవకుశలుగా రెడీ చేశారు. నిజంగా స్వామివారే నడుస్తున్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఇంకా కోలాటాలు, కేరళ డ్రమ్స్. మెయిన్ ఈ కేరళ డ్రమ్స్ వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ అగైన్ ఇక్కడ స్వామివారు నడుస్తున్న ఫీలింగ్, కోలాటాలు, ఇంకా భరతనాట్యం. చిన్న చిన్న పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా క్యూట్గా చేశారు పర్ఫార్మెన్సెస్ అన్నీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పర్ఫార్మెన్స్ చేశారనమాట. చూడండి ఒకసారి కేరళ డ్రమ్స్. ఇక్కడ నేను సౌండ్ మెన్షన్ చేయట్లేదు బికాస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఉంది అనేసి, అందుకోసమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా బాగా పర్ఫామ్ చేస్తారనమాట. ఇక్కడ కూడా చూడండి మళ్ళీ స్వామివారిని గెటప్లో వచ్చేసారనమాట. చూస్తే నిజంగా స్వామివారే నడుస్తున్నంత ఫీలింగ్. ఇక్కడ భరతనాట్యం చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా క్యూట్గా చేస్తూ వచ్చారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ చిన్నపిల్లలు చేసే పర్ఫార్మెన్స్ అయితే. ఊరు మొత్తం ఇలాగే వేస్తూ వస్తారు కాబట్టి చాలా ఎనర్జీ కావాలి. చాలా నైట్ టైం కాబట్టి వాళ్ళు చాలా ఓపిక్గా చేసుకుంటూ రావాలి. నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట ఈ పర్ఫార్మెన్సెస్. ఇక్కడ కోలాటాలు చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి ఇలా చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ కూడా చూడండి లవకుశలు శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంకో థీమ్లో అయితే వచ్చేసారనమాట. సో ఇలా చాలా పర్ఫార్మెన్స్ చెప్పుకుంటూ పోతే చాలా పర్ఫార్మెన్సెస్ అయితే చేశారు. ఇలా డ్రమ్స్ ఇంకా చాలా పర్ఫార్మెన్సెస్ అయితే చేశారనమాట. ఇక్కడ మీకు నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను అనిపిస్తే ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోస్లో నేనైతే ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానన్నమాట. సో మీరు ఆ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.